రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై హైకోర్టు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నెయ్యి రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారని ప్రశ్నించింది. కనీసం దేవునైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలని కోరింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని, లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్స్ ల్యాబ్కు పంపించారా, ఇతర సప్లయర్స్ నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక తిరుమల లడ్డు వివాదంపై విచారణకు వచ్చే గురువారానికి వాయిదా వేసింది. రైట్, తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు టీడీపీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా? సెప్టెంబర్ 18 నాటికి సీఎం ప్రకటనకు ఆధారం లేదని, ఆ నెయ్యి వాడలేదని టీటీడీ చెబుతుందంటూ సుప్రీంకోర్టు తెలిపింది. అయితే గతంలో ఇదే కాంట్రాక్టర్ 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారని, కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నట్లు గవర్నమెంట్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, సుప్రీంకోర్టు ప్రధానంగా ఏ అంశాల్లో వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో ప్రభుత్వంకి ఈ సుప్రీంకోర్టు చాలా సీరియస్ గానే చివాట్లు పెట్టినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే లడ్డు ప్రసాదాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి చాలా సీరియస్ గా కామెంట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రసాదం కల్తీ జరిగింది అంటున్నారో దానికి శాంపుల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ ల్యాబ్కి పంపించారు, మిగతా అంతకుముందు ఏమన్నా శాంపుల్స్ తీసుకున్నారా లేదా అనే చాలా విషయాలను కూడా ఇక్కడ లేవనెత్తడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్ గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మొత్తం దేశానికి సంబంధించి, హిందూ భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ మ్యాటర్ ను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. అంటే అక్టోబర్ 3న దీనికి సంబంధించి విచారణ చేపడతామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి విచారణ స్వీకరించిందో పలు అంశాల మీద ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈవో ఏదైతే ప్రెస్ మీట్ చెప్పి విడుదల చేసిన స్టేట్మెంట్ ఏదైతుందో అది ఇప్పుడు కీలకం కాబోతుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ప్రసాదం కల్తీ జరిగిందంటూ అటు తెలుగుదేశం నేతలు కావచ్చు, కూటమిలో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏవైతే కామెంట్స్ చేశారో వాటిని కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి ఈవోకి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఈవో ప్రత్యక్షంగా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఏదైతే మే 12న దీనికి సంబంధించి తాము శాంపుల్స్ సేకరించాము, పంపించాము, ల్యాబ్కు పంపించామని చెప్పడం జరిగింది. అందులో అనుమానాలు రావడం జరిగింది. అందులో కల్తీ జరిగింది, ఏ కల్తీ అని కూడా అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఏ అంటే కల్తీ జరిగిందని కానీ, కల్తీ జరిగిందని చెప్పారు కానీ అక్కడ దేని నుంచి జరిగిందని మరి ఎక్కడ స్పష్టం చేయలేదు. కానీ దీన్ని తెర మీదకు తీసుకొచ్చేటప్పటికి రాజకీయం చేస్తూ ఇది జంతువులకు సంబంధించిన కొవ్వుని ఇందులో కలిపారని చెప్పేసి పదే ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకెళ్లడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిందడం జరిగింది. సో మరోవైపు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఈవో చెప్పిన కారణాలు కావచ్చు, ఏవో ప్రెస్ మీట్ లో చెప్పిన స్టేట్మెంట్ కావచ్చు, అన్ని కూడా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే చాలా విషయాల మీద ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా సుప్రీంకోర్టు మీద ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏవైతే లేవెత్తిన ప్రశ్నలు ఏవైతున్నాయో దానికి కూడా సేమ్ అదే టైప్ లోనే సుప్రీంకోర్టులో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడింది, కల్తీ జరిగింది, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో కల్తీ జరిగింది. దీనంతా కూడా మరో గత ప్రభుత్వం మీద నిందలు మోపడానికి ఇక్కడ ఖచ్చితంగా రాజకీయం జరుగుతుందని చెప్పేసి కూడా మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్చిలో దీనికి సంబంధించిన టెండర్స్ పిలిచారు, తర్వాత ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఈ టెండర్ల ప్రక్రియ అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది, తెలుగుదేశం ప్రభుత్వం చేతుల్లోనే మొత్తం నెక్స్ట్ అంతా ఉంది. మే 12కి ఈ సప్లై జరిగింది. మే 12 సప్లై జరిగిన తర్వాత వాళ్ళకి అనుమానాలు వచ్చాయని చెప్పి దాన్ని ఆ 2 ట్యాంకర్లు నాపడం జరిగింది. వాటిని
ప్రధానంగా ఇక్కడ టెస్టులకు సంబంధించి ఇక్కడ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యికి సంబంధించిన ట్యాంకర్లు వస్తుంటాయి. వచ్చిన ట్యాంకర్లను ఎప్పటికప్పుడు దాన్ని టెస్ట్ చేసి అది కరెక్టా కాదా అని టెస్ట్ చేసిన తర్వాత కాకపోతే మళ్ళీ తిరిగి వెనక్కి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే బాగా కల్తీ లేకుండా దాన్ని వాడిని టీటీడీ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే టీటీడీ టెస్టులు నిర్వహించిందా లేదా అనేది ఇక్కడ తెలియడం లేదు. ప్లస్ నేరుగా అసలు టీటీడీ టెస్టులు నిర్వహించకుండా నేరుగా గుజరాత్కి ఎందుకు పంపించాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ తలెత్తుతుంది. మరోవైపు అసలు ఎన్ని లారీలు కల్తీ అయ్యాయి, ఆ తర్వాత వచ్చిన లారీల విషయంలో ఎందుకు కల్తీ రాలేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్న తలెత్తుంది. కేవలం ఆ 2 లారీల్లోనే ఎందుకు వచ్చింది, మిగతా లారీల్లో నెయ్యి లారీల్లో ఎందుకు కల్తీ రాలేదు అనేది కూడా ప్రశ్న తలెత్తుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక శాంపుల్స్ ఏవో పంపించారో ఆ శాంపుల్స్ పంపించినవి ఎలా పంపించారు అనేది కూడా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎవరైతే కంపెనీ సప్లై చేసిందన్నారో ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఉన్నారా, వారి సమక్షంలోనే ఈ లడ్డు శాంపుల్స్ ఆ గుజరాత్కి పంపించడం జరిగిందా లేదా అనేది కూడా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ముందుంటుంది. ఎందుకంటే వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఎందుకంటే లడ్డూకు సంబంధించిన నెయ్యి కానీ లడ్డు తయారీ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం హయాంలోనే జరిగాయి. ఈ ఆరోపణలు చేసింది కూడా ప్రస్తుత ప్రభుత్వం హయాంలోనే. కానీ ఈవో చెప్పిన ఏవైతే స్టేట్మెంట్లో ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిందని చెప్పారు తప్ప అది యానిమల్ ఫ్యాట్ ద్వారానా లేకుంటే ఇంకేదో అంటే నెయ్యిలో పాతబడ్డ నెయ్యి కలిపారా లేకపోతే ఇంకేదన్నా అవశేషాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇవేమీ తెలియకుండానే జంతు కొవ్వు అని దాన్ని ప్రధానంగా ఫోకస్ చేయడం ద్వారా హిందూ భక్తులకు ఏవైతే మనోభావాలు దెబ్బతిన్నాయి, తద్వారా స్వామివారికి అప్రతిష్ట పాలు చేసే క్రమం కనిపిస్తుంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇది ఆషామాషిగా తేలే వ్యవహారం కాదు. ఎందుకంటే ఇటు వైఎస్ఆర్ పార్టీ కూడా దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుందో చూడాలి. ఒకటే కాదు, ఇది మొత్తం కూడా ఒక రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారనే ఏదైతే అపవాదం వచ్చిందో సో దానికి అన్నిటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బహుశా అక్టోబర్ 3న ఈ కేసు విచారణకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. మామూలుగా బయటకు చెప్తే కాదు, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఏ విధంగా రియాక్షన్ వస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్, ప్రభుత్వం తరఫు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలాంటి వాదనలు వినిపించారో ఏమైనా సమయం పడినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? పేరు ఇందులో కల్తీ జరిగింది అని తమకు తెలిసింది. తర్వాత దాని వెంటనే అక్కడ దానికి చెకప్ కోసం టెస్ట్ల కోసం పంపించడం జరిగింది, గుజరాత్కి పంపించడం జరిగిందని చెప్పారే తప్ప అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అందులో కల్తీలో ఏమేమి కల్తీ అంశాలు అందులో ఉన్నాయి అనేది ఎక్కడ కూడా పేర్కొనలేదు. సో ఏదైతే ప్రభుత్వము కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు పదే చెప్తున్నట్టు జంతు కొవ్వు అంటున్నారు. జంతు కొవ్వు ఉందా లేదా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చిన విచారణలో స్పష్టం చేయాలి. కానీ అక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వం తరపున ఎవరు ఎక్కడ స్పష్టం చేయలేదు. అందులో కల్తీ జరిగిందని చెప్పారే తప్ప అందులో జంతు కొవ్వు కలిసిందని ఎక్కడ కూడా పేర్కొనలేదు. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇంతవరకు ప్రభుత్వం చెప్తుంది జంతు కొవ్వులు కలిసాయని చెప్పి. కానీ ఇప్పుడు ఆ జంతు కొవ్వుని ఎందుకు అక్కడ సుప్రీంకోర్టులో ప్రశ్న ఎందుకు చెప్పలేదు ఆ విచారణలో అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. కల్తీ ఎప్పుడు జరిగిందో తెర మీదకి వస్తుంది, ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో తెర మీదకి వస్తుంది, అక్కడ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్లు ఏం చేశారనేది కూడా తెర మీదకి వస్తుంది. ఇది ఒక్కటే కాదు, మరో కీలకమైన అంశం ఇంకోటి అందరూ మర్చిపోతున్న అంశం ఏంటంటే ఎప్పుడైతే నెయ్యికి సంబంధించి టెస్టులు నిర్వహించడానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో బీజేపీ టీడీపీ సభ్యులు కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. మరి వారెందుకు మౌనంగా ఉన్నారు? అందులో కల్తీ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా తెర మీదకి వస్తుంది. వాళ్ళని కూడా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సో మొత్తానికి ఈ కల్తీ లడ్డూని మొత్తం కూడా మా శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారనేది మాత్రం ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే కామెంట్స్ చేసిందో కామెంట్స్ లో కీలక అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. రాజశేఖర్, రైట్. శ్రీనివాస్, ఒకటి సిట్టు దర్యాప్తు కూడా 3వ రోజు కొనసాగుతుంది. సో ఈ నివేదిక ఏమైనా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? సో ప్రభుత్వం ఆ విధంగా చెప్పే ప్రయత్నం ఏమైనా చేసింది? ఎందుకంటే పూర్తిగా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం రిపోర్టు రాకుండా ఎలా మీరు చెప్తారనేది ప్రధానంగా ఈరోజు కోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం ఆ దిశగా సిట్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉందంటారా? ఇది సిట్ అనేది మనం చూసుకుంటే కనుక ఇది స్టేట్ గవర్నమెంట్ నియమించిన దర్యాప్తు బృందం ఇది. సో స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే స్టేట్ గవర్నమెంట్ ఏవైతే గైడ్ లైన్స్ ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ పరిధిలోనే సిట్ పనిచేస్తుంది. అంటే ఇది ఒక్క సిట్టే కాదు, మనం గత ప్రభుత్వాలు కావచ్చు, ఏ రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసినా సరే అది ప్రభుత్వ డైరెక్షన్ లోనే పనిచేస్తుందని మాత్రం అందరికీ తెలిసింది. ప్రస్తుతం ఏదైతే లడ్డూ ప్రసాదము కల్తీ జరిగింది, అందులో జంతు కొవ్వు ఉందని చెప్పి పదే చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధంగా ప్రకటించినప్పుడు సిట్ అందుకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తుందని మాత్రం ఎక్కడ
నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అదే, ఒకసారి ముఖ్యమంత్రి వచ్చి ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత దర్యాప్తు అంతా ఆ డైరెక్షన్ లో పోతుంది తప్ప అందుకు వ్యతిరేకంగా డైరెక్షన్ వెళ్ళదు. సో సిట్ తన నివేదికనైతే ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే సో ప్రభుత్వమే సిట్ ఇచ్చే నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నివేదిక ఆ సంస్థ నివేదిక ఇచ్చింది, కానీ దీనికి సంబంధించి ఆ నివేదికను పరిగణలోకి తీసుకుంటుందా లేదా సుప్రీంకోర్టు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి సిట్కు సంబంధించినటువంటి ఒక వివాదం జరుగుతూనే సుప్రీంకోర్టు పూర్తిగా భక్తుల మనోభావాలకు సంబంధించి రాజకీయాల్లో మధ్యలోకి రావద్దు, దేవుళ్ళు లాగొద్దు అంటూ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసినట్టు మనకు పూర్తిగా తెలుస్తూ ఉంది. సో ఇక తిరుమల లడ్డు వివాదంపై విచారణ గురువారానికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, వచ్చే గురువారానికి.